అమ్మా ఏరా తిన్నావా? లేదమ్మా, ఇప్పుడే వచ్చాను. పడుకున్నావా? అవును, మరేమైనా కుక్ చేసుకోరా. చేసుకుంటా. అందుకేరా నేను చెప్పాను పెళ్లి చేసుకోమని. విన్నావా నా మాట? మ్మ్. వంట కోసం పెళ్లి చేసుకోమంటావా అమ్మా? సరేలే కానీ నీకు వాట్సాప్లో డీటెయిల్స్ లొకేషన్ పెట్టానురా. రేపు అదేదో మ్యారేజ్ బ్యూరో గురించి నాకు డీటెయిల్స్ పంపించారు. నువ్వు రేపు మర్చిపోకుండా ఆ లొకేషన్కి 11:30 కల్లా వెళ్ళు, సరేనా? మర్చిపోకురా, రేపు మళ్ళీ కాల్ చేస్తాను. సరే. ఉంటాను. ఆకలేస్తుందా? ఈడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? హలో. అరే బా, ఆ, ఇంట్లో ఎవరు లేరురా, చిల్ అయిపోదాం, వచ్చేయి. ఆ? అవునా? అవును బా, తొందరగా వచ్చేయి. ఎన్ని రోజులకి ఎంత మంచి మాట చెప్పావరా? సరే వస్తున్నావు. ఓకే ఓకే వచ్చేయి. ఎవడు ఏ టైంలో ఉపయోగపడతాడు ఎవడికి తెలీదు. ఇప్పుడు ఈడు ఉపయోగపడ్డాడు. రారా బా, నీకోసం వెయిటింగ్. ఏందిరా బాబు ఇక్కడ సెటప్ చేసావు? ఇంట్లో బోర్ కొడుతుందిరా, అందుకే పైన సెటప్ చేశా. నువ్వు చెప్పింది కరెక్టే బాబు. చాలా థ్యాంక్స్ బావా, చాలా బాగా ఆకలేస్తుంది. మరి అలా ఆలోచిస్తావేంట్రా, ఓ పట్టు పట్టు. బిర్యానీ ఏంటి గుమగుమలాడిపోతుంది? చాలా రోజుల తర్వాత టైం కుదిరింది కదరా, అందుకే నీకోసం స్పెషల్గా రెడీ చేశా. ఏమైంది వీడికి? ఏమైంది బా, డల్గున్నావు? టేస్ట్ బాగాలేదా? అలా ఏం లేదు బావా. మరి ఏమైంది? అమ్మ కాల్ చేసిందిరా, ఏవో ప్రపోజల్స్ వచ్చాయంట మ్యారేజ్కి. పెళ్లి కాలం వచ్చేసింది బావా. ఏం పిల్లో ఏంటో బావా, ఏం అర్థం అవ్వట్లేదు. నిజమే బా, ఈ కాలం అమ్మాయిలు చాలా డేంజర్గా ఉన్నారు. ఒకళ్ళేమో కుక్కర్లో కుకింగ్ అంట, ఇంకొకళ్ళేమో డమ్లో డంపింగ్ అంట, కొంతమంది అయితే పిల్లోస్తోనే పైలో కనుక పంపించేస్తున్నారు. అందరూ అలాగే ఉన్నారు బావా. లాయల్గా ఉండే అమ్మాయిలు కూడా ఉంటారు. వాళ్ళు ఒకళ్ళనే లవ్ చేస్తారు, ఒకళ్ళనే పెళ్లి చేసుకుంటారు, ఒకరితోనే చచ్చిపోతారు. మరి లాయల్టీగా లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? తిరగడానికి ఒకరు, లవ్ చేయడానికి ఒకరు, పెళ్లి చేసుకోవడానికి ఇంకొకరు. చెప్తున్నాడు చూడు. నువ్వు చెప్పిన లాయల్టీ అమ్మాయిలు ఎప్పుడో అంతరించిపోయారు బా, ఎక్కడో 1%. అయినా నీకేం తక్కువ బా, జాబ్ ఉంది, అందం ఉంది, నీకెవరైనా పడిపోతారు. మాకే ఎవరు పట్టలేదు అక్కడ. బావా, పెళ్ళి అంటే రెండు మనుషులు కలవడం కాదు బావ, రెండు మనసులు కలవడం. నువ్వేం టెన్షన్ తీసుకోకు బా, రేపు వెళ్ళు చూడు, ఆ అమ్మాయి ఎలాంటిదో నీకు తెలిసిపోతుంది. ఆ తర్వాత డెసిషన్ తీసుకో. బా వేసుకో బా, వద్దురా వద్దురా.
బా ఆ, నువ్వు లోపలికి వెళ్ళి నేను ఫోన్ మాట్లాడి వస్తా. ఉమ్. ఇప్పుడు ఏం చేయాలి? అది ఏం కావాలి స్వామి? ఇడ్లీ ఇచ్చేసింది. అమ్మ తోడు తీసుకోవాల్సింది. సరే ఎట్లయితే దానికో ఏంటో వీడేంటి ఇంకా రావట్లేదు. సర్లే మనం కానిద్దాం. ఈ అమ్మ చట్నీ అయిపోయింది. ఈడు పంచాయతీ ఇంకా కాలేదు. ఫ్లాష్ మ్యాన్. ఫోను టార్చర్రా బాబు, ఏం చేస్తాం? హ్మ్? హ్మ్. స్వామి చట్నీ అండి, ఆకు తినేసేలా ఉన్నాడు. ఇటీ నేను వేసుకొని వస్తాను. ఎవడరా బాబు? థ్యాంక్స్ రా బాబా. ఇందా మెక్కు. అరే బా బిల్ కట్టేనా? ఆ? బిల్లా? హ, మందరా ఇదంతా. నువ్వు తిను చెప్తా. అవునా? హ్మ్. ఓకే. నువ్వు రారా, నేను చూసుకుంటా. నమస్తే స్వామి, చెప్పు స్వామి. ఖాతా రాసుకో. ఆ, ఎవరు స్వామి నువ్వు ఖాతా రాసుకోమంటున్నావు? ఇందాక నమస్తే చెప్పాను కదా. నమస్తే పెడితే అరువిస్తారేంటి స్వామి? ఖాతా రాసుకో స్వామి. ఖాతా లేదేం లేదు, పైసలు కట్టి పోండి స్వామి. బిల్లు కట్టేబా. ఈ ట్యాబ్ ఇందాక ఎంత బిల్ తప్పించాడు. అయిపోయింది స్వామి. మళ్ళీ ఎక్కడ ఖాతా నాకు? ఈ అబ్బా పెళ్ళయ్యాక మన ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయింది బా. ఒకసారి మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి. ఇందాకంటే కింద చూసా. వద్దులే బా, ఇప్పుడు అర్థమైందిలే. ఫోన్ వస్తుంది చూడు. అరే నాన్న, అమ్మా. నువ్వు ఇంట్రోవర్ట్ అని చెప్పేశాను రా. ఓపెన్గా మాట్లాడి ఏమున్నా సరే అమ్మా. తర్వాత అప్డేట్ చేయి. ఉంటా మరి. ఎవరు బా? అమ్మరా ఏంటంట? లొకేషన్ పంపించిందంట, వెళ్ళమంటుంది. అమ్మ మాట కూడా వినొచ్చు కదరా. సరే. అరే నువ్వు దగ్గర ఏమైంది? మాదాపూర్లో బండి ఉంది, దాన్ని రిపేర్ చేసుకుని తీసుకొచ్చి. బండి నీంది ఎవడమేంట్రా? నేను అమ్మ మాట వింటాను, నువ్వు నా మాట ఏంటి? రే రే బా, ఈడా అబ్బా, ఈడు చెత్త బండి. అమ్మాయి ఎక్కడ ఉందో, ఎక్కడ కూర్చుంది? తినే అంటావా? కాకపోతే ఇవాళ అడగాల అవుతా. Excuse me? One coffee? నేను వేడరు కదండి. Oh, sorry. మీరు రామ్ కోవెలా? మీరు చిత్ర ప్రభావతి. రామ్. కూర్చోండి. థ్యాంక్స్. నెంబర్ పెట్టాను కదా, కాల్ చేయాల్సింది కదా. కాల్ చేశానండి, వెయిటింగ్ వచ్చింది. మరప్పుడు డైరెక్ట్గా వచ్చి అడగచ్చు కదా. అంటే మీరు కాకపోతే ఎలా రియాక్ట్ అవుతారని. రామ్, కెన్ యూ కాల్ మీ చిత్ర? ఈ గారు మీరు అండి కాకుండా లేకుండా. ఓకే చిత్ర. ఓకే. వాట్స్ గోయింగ్ ఆన్? టెల్ మీ సంథింగ్ అబౌట్ యూ రామ్. తినేంటి రేడియో రామ్. అలా వాగుతూనే ఉంది. హలో. 1 కాఫీ. నేను అడిగింది కాఫీ గురించి కాదు, నీ గురించి. ఓ అవునా, ఆమె టీమ్ కోఆర్డినేటర్. ఓకే. పర్వాలేదు, ప్యాకేజ్ బాగానే వస్తుంది. మరి మీ గురించి? ఐఎమ్ ప్రాజెక్ట్ మేనేజర్. పర్లేదు, నాకు కూడా బాగానే ప్యాకేజ్ వస్తుంది. ఓ ఓకే. మ్యారేజ్
బాయ్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే ఏం లేదు, ఏదో చేసుకోవాలి కాబట్టి తప్పట్లేదు. అంటే చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నావా? అలా ఏం కాదు, హా, సొసైటీలో జరిగేవి చూస్తుంటే అంటే అన్నీ అలా జరగవుగా. జరిగేవన్నీ అవేగా. హా. మీరు ఇంట్రోవర్ట్ అని చెప్పారు. ఫస్ట్ మీట్ కదా, నీకు అలానే అనిపిస్తుంది. మాట్లాడితే తినతో బాధ, మాట్లాడకపోతే మా అమ్మతో బాధ. ఐ డిడ్ మీన్ ఇన్ దట్ వే. ఇంతకీ మీకు ఈ ప్రపోజల్ ఎలా వచ్చింది? అంటే మా రిలేటివ్స్లో నిన్ను ఎవరో ఎక్కడో చూసారంట. మా నిద్ర జోడి చాలా బాగుంటుందని అనుకున్నారంట. సో అలా 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 నా దగ్గరికి వచ్చేసింది. ఓ, వన్ సెకండ్. ఇట్స్ ఓకే. హలో బా, అరే ఏంట్రా నీ బాధ? మెకానిక్ షాప్కి వచ్చాను రా. ఆ, బండి రిపేర్ అయిపోయిందంట. తెచ్చే మరి, తెచ్చేయాలా? మరి డబ్బులు కట్టే. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి బొంగు? తాగడానికి తగలైపోతే ఉండేవేమో. ప్రామిస్ రా, ఒక్క రూపాయి కూడా లేదు. పంపించు బా. సరే పంపిస్తున్నా చూడు. థ్యాంక్ యూ బా. ఓ సారీ, సారీ ఫర్ వాట్? కొంచెం వర్క్ ఉంది, వెళ్దామా? ఇట్స్ ఓకే, వెళ్దాం. అమ్మా, ఏరా ఏం జరిగింది? అటు ఎస్ అని చెప్పలేదు, ఇటు నో అని చెప్పలేదు అమ్మా. అవునా, సరేలేరా, ఆడపిల్ల కదా, ఆలోచించుకొని చెప్తుందేమోలే. అంతా కన్ఫ్యూజన్గా ఉందమ్మా. కన్ఫ్యూషన్ దేనికిరా? ఇది కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే మరొకటి, ఏదో ఒకటిలే. సరే చూస్తా. సరే, తిన్నావా? తినేసా. తిన్నారా? ఆమె తినేసాంరా, నాన్నకు మందులిచ్చాను, సరే. పడుకున్నారు. అలాగేరా, సరే మీరు పడుకోండి అయితే. నువ్వు జాగ్రత్త. సరే. వీడేంటి ఇంకా బైక్ తేలేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదు. ఎక్కడ తాగిపట్టాడో ఏదో. వచ్చినట్టున్నాడు, చచ్చాడు నా చేతుల్లో. హే హాయ్. హ? హాయ్. వీడేంటి ఉలుకు పలుకులేడు? హాయ్. రామ్, వాష్రూమ్ ఎక్కడా? రామ్, వాష్రూమ్ ఎక్కడా? థ్యాంక్ యూ. తినేంటి డైరెక్ట్గా నా ఫ్లాట్కి వచ్చేసింది? ఏంటి అంత అయోమయంగా ఉంది? అసలు తినకేలా తెలుసు అడ్రస్ అంతా? పా మీరేంటి సడన్గా? అదా, అది నేను నా ఫ్రెండ్ కలిసి ఉండేవాళ్ళం. సో తనకి సడన్గా వైజాగ్ చేంజ్ అయింది జాబ్. నాకు ఇక్కడ ఎవరూ పెద్దగా తెలిసిన వాళ్ళు లేరు. ఇద్దరం ఒకటే సిటీలో ఉంటున్నాం కదా, అందుకనేసే ఇక్కడికి వచ్చాను. నీకేమైనా ప్రాబ్లమా? అంటే ఇంత సడన్గా? నీకేమైనా ప్రాబ్లమా? లేదు లేదు లేదు, ప్రాబ్లం లేదు. లేదు కదా. సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను.
హలో ఏంటిది? హలో అమ్మా. ఏంట్రా సౌండు? లేదమ్మా. మరి అమ్మాయి వాయిస్ వచ్చిందేంట్రా? లేదమ్మా, అది టీవీ సౌండ్. ఓ అవునా? అమ్మా సరే, నీ స్నానం చేస్తా, నీకు తర్వాత కాల్ చేస్తా. సరేరా. ఓకే. అదేంటి అలా లేపేసావు ఫోను? అంటే ఏమైనా అర్జెంట్ ఏమో అని అలా లేపేశాను. సరే, ఇంకొకసారి ల్యాబ్కి వెళ్ళా ప్లీజ్. ఓకే. రామ్, ఆ, నాకు చాలా బాగా ఆకలిగా ఉంది. ఆ, ఏమైనా చేసావా? మ్మ్. పోనీ నేను చేసి పెట్టినా? ఫస్ట్ రోజు చేయమంటే బాగోదేమో. వద్దులే, నేను చేస్తా. అయితే ఓకే, చేసేసేయ్. ఆ? మాట వరుస కూడా చేస్తాను అనట్లేదు. సరేలే, ఒప్పుకున్న పెళ్ళికి వాయించే తప్పదు. నాకు ఇది జరగాల్సిందే. రామ్, ఆ, అంటే కొంచెం ఫాస్ట్గా చేయవా, ఎక్కువ ఆకలిగా ఉంది. నేను ఫాస్ట్గా చేయాలా? నేనేం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పని చేస్తున్నానా? థ్యాంక్ యూ రామ్, చాలా త్వరగా చేసేసావు. తినేద్దాం. తింటావు, నా కోసం కూడా ఇన్ని ఎప్పుడు చేసుకోలేదు. దా, కూర్చో తినేద్దాం. సరేలే, అడిగినప్పుడే తినేయాలి, లేకపోతే లాస్ట్లో ప్లేట్లు నాకు కూడా. వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని రావా? ఆల్రెడీ చేసుకున్నా. ఏమేదో పెద్ద గడిగినట్టు నాకు నుంచి సోఫాలో దొరుకుతుంది. అయ్యో రామ్, లేపల వద్దా? రామ్, ఏమైంది? అదే ఇక్కడెందుకు? ఎన్ని దోమలు ఉన్నాయో చూడు, లోపలికి వచ్చేసాయి. పర్వాలేదు, పక్కడే పడుకుంటా. అయ్యో పర్లేదు రామ్. నీకు ఓకేనా? ఏం పర్లేదు, వచ్చేయ్. సరే పద. కొంచెం ఏంటి? అదే ఇక్కడ పడుకుందామని. హలో, అంత లేదు, ఇక్కడ కాదు అక్కడ. ఆ? ఏంటి ఇక్కడ? హా, అక్కడే. చల్లగా ఉంటుందేమో. చల్లగా చల్లగా. మోహన్ చూడు, ఇప్పుడు పడుకో. అక్కడేమో రిక్వెస్ట్, ఇక్కడేమో సీరియస్. మామూలుగా మీరు అప్పుడే చెప్పారు, ఆడవాళ్ళ మనకి అర్థాలు వెళ్ళని. ఏం చేస్తాం, పడుకుంటాం. రామ్, అంటే పొద్దున్న నీకన్నా ముందు నేనే ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి. సో ఫస్ట్ నేనే ఫ్రెష్ అప్ అవుతా, గుర్తుపెట్టుకో. ఓకే. రామ్, అంటే నీకు గురక పెట్టి అలవాటేం లేదు కదా? ఏమంటున్నావు? అంటే నాకు గురక పెడితే సరిగ్గా నిద్ర రాదు, అందుకని. నాకేం అలవాట్లేదమ్మా. అయితే ఓకే, పడుకో పడుకో. సారీ. ఇంకెన్ని కండిషన్స్ ఉన్నాయో. ఏంటి సౌండ్? ఏ చెవులు పేలిపోయా? రక్త పింజరోయ్, పోసుకోటేస్తుంది రోయ్. అయ్యో బాబోయ్, ఇప్పుడు ఎలా పడుకోవాలి? అయిపోయినట్టుంది. చిత్ర, టైం అవుతుందిలే.
5 మినిట్స్. లే చిత్ర, ఆఫీస్ టైం అవుతుంది. 5 నిమిషాలు. ఏ 8 అయిపోయింది ఇప్పటికే. 5 మినిట్స్ ప్లీజ్ 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 5 మినిట్స్. ఇంకేం లేచేటట్లేదు, మనమే ఫ్రెష్ అయిపోవాలి. అమ్మగారు రూల్స్ పెడతారు, పాటించరు, మనం పాటించాలి. ఈ రోజు నుంచి ఫ్రీడమ్ పోయినట్టే. ఇలా అయితే రోజు మనమే తను లేపాలి. ఛ! ఒక్క 5 మినిట్స్. ఫ్లాష్ ఉమెన్ టైం అయిపోతుంది, ఇంకా రావట్లేదు. ఛ! హలో పవన్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ చెప్పు. ఈరోజు నాకు హెల్త్ బాగాలేదు, ఓకే, నాకు లీవ్ కావాలి. ఇట్స్ ఓకే, జస్ట్ జాయిన్ ద జూమ్ మీటింగ్. సరే సరే, ఓకే ఓకే. బాయ్. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? బాగానే ఉన్నావు కదా. నువ్వు చేసిన కనుకరానికి టైం అయిపోయింది, నువ్వు వెళ్ళు. అనవసరంగా లేకపోయినప్పుడు. టైం అయిపోయింది. హాయ్ రామ్, గుడ్ మార్నింగ్. నేను ఫ్రెష్ అయిపోయాను, నువ్వు కూడా ఫ్రెష్ అయిపో, ఓకేనా? కాఫీ తాగు. ఏం చూస్తున్నావు? ఏంటిది? తీసుకో, తాగు. సరే. హ్మ్. మేడం రెడ్ చిప్ నుంచి గ్రీన్ చిప్ యాక్టివేట్ అయినట్టు ఉంది. హా రామ్, ఆ. చెప్పడం మర్చిపోయాను, ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టాను, తినేసి వెళ్ళు, మర్చిపోకు. బాయ్. సరే. అమ్మయ్యా, ఏంటి ఇంత చెత్తగా ఉంది ఇల్లు మొత్తం. చెత్త చేసి వెళ్ళాడు చెత్తవ్వ. ఏంటి ఇలా ఉంది రూమ్ మొత్తం. ఇప్పుడు ఇదంతా నేను ఒక్కదాన్నే చేయాలా? రెస్ట్ లేకుండా పోతుంది. ఏంటిది, మన రూమేనా? కిచెన్ ఏంటి ఇలా మెరుస్తుంది? చాలా. నువ్వేంటి నా డ్రెస్ వేసుకున్నావు? అంటే అంటే బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేసా. ఇంకా బట్టలేం లేవని నీ టీషర్ట్ వేసుకున్నా. సరే వెళ్ళు. తినేంటి ఇంకా రాలేదు, కాల్ కూడా చేయలేదు. సరేలే, మనమే ఫోన్ చేద్దాం. హలో, రామ్, చెప్పు. ఏమైంది ఇంకా రాలేదు? సారీ, చెప్పడం మర్చిపోయాను. నాకు ఈరోజు కొంచెం ఆఫీస్లో ఎక్కువ వర్క్ ఉంది. నువ్వు వెయిట్ చేయదు, తినేసి పడుకో. అవునా? హ్మ్. సరే, జాగ్రత్త వచ్చేసి. సరే రామ్. ఇప్పుడు కిందన పడుకోవాలా? చల్లగా ఉంటుందేమో. తను రావడం లేట్ అవుతుంది కదా, బెడ్ మీద పడుకుందాం. వచ్చినప్పుడు తన ఎలా లేపుతుంది కదా.
కింద పడుకోలేదా? నిజంగా పడుకున్నాడా? చూడలేదు కదా. సర్లే, పక్కనే పడుకొని. మనం ఏం తప్పు చేస్తున్నాం అంటావా? ఏమైనా కానీ మన కంట్రోల్లో మనం ఉండాలి. నీ అబ్బా ఎన్ని రోజులు కాల్ చేసావరా? రే ఎక్కడికి వెళ్ళవరా ఎన్ని రోజులు? సారీ బా, చిన్న ఫంక్షన్ ఉందని మా అత్తారింటికి వెళ్ళాను. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయనంత బిజీగా ఉన్నావారా? నీకు తెలుసు కదా బా, మా ఆవిడ నాకు ఫోన్ ఇవ్వదని. సరే కానీ మంచి టైంకి కాల్ చేసావరా? ఏడు బా, సిట్టింగ్ చేసేద్దామా? నీకు విషయం చెప్పాలి అర్జెంటుగా. అయితే ఇంటికి వచ్చేయమంటావా? హే వద్దు వద్దు వద్దు. మరి ఎక్కడికి రమ్మంటావు? మన లేక్కి వచ్చారా? సరే బా, వచ్చేస్తున్నా. సరే. హాయ్ బా. అక్కడ అంత మంచి రూమ్ పెట్టుకుని ఎక్కడ కలుద్దాం అన్నావేంట్రా? అర్జెంట్ నీకు విషయం చెప్పాలరా. ఏమైంది బా? ఆ? అంత జరిగిందా? అదే బావా, ఏం చేయాలో అర్థం కావటం లేదురా. ఓకే. ఇంకా అర్థం కాలేదా? ఆ అమ్మాయి నేను ఇష్టపడుతుందిరా. హే అలాంటిది ఏం లేదురా, ఇష్టపడుతుందంట. అరే ఇష్టం లేకుండానే లగేజ్తో సహా అమ్మాయి నీ రూమ్కి వస్తుందారా? అయినా ఈ రోజుల్లో ఎవరున్నారా ముక్కు ముఖం తెలియని వాళ్ళతో రూమ్ షేర్ చేసుకోవడానికి? ఎవడు రీడు? బావా అంతే అంటావారా? కానీ ఎక్కడో తేడా కొడుతుంది బావా. సరే, నీకు ప్లాన్ చెప్తా, చెప్పినట్టు చెయ్యి. ఏంటి బావా? ఇప్పుడు మొదలవద్దు అసలైన కథా చిత్రం. అమ్మా సరే అమ్మా, సరే సరే చూసి చెప్తా. ఓకే అమ్మా, సరే. సార్ మంచి హుషారుగా ఉన్నట్టున్నాడు. ఏం చేస్తున్నావు రామ్? కొత్త ప్రొఫైల్ వచ్చింది, అదే చూస్తున్నా. పేరేంటో? గీత. ఓన్ బిజినెస్ అంట. ఐటు బాగానే ఉంది. ఆహా, ఇంకా అదే చూస్తున్నా, అంతలో నువ్వు వచ్చేసావు. అంటే నేను డిస్టర్బ్ చేశానా? హే అలానే కాదు, కావాలంటే నువ్వు చూడు. పర్వాలేదండి, మీరు కానివ్వండి. అదేంటి కొత్తగా అండే గిన్నె అంటున్నావు? నువ్వు కొత్త కొత్త పనులు చేస్తుంటే కొత్త కొత్త పిలుపులే వస్తాయి. మరి అలా కాదు చిత్ర. నీ గురించి ఏంటో, నీ అలవాట్లేంటో తెలుసుకోకుండా నీతో రూమ్ షేర్ చేసుకోవాలనుకున్నాను చూడు. నాకు తెలుసు చిత్ర. అంటే తెలిసి ఈ మ్యాచ్ నువ్వు చూస్తున్నావా? చిత్ర లిజన్. ఇంక నువ్వేం చెప్పద్దు. చిత్ర లిజన్. నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా రామ్ నీకు? నువ్వేంటో తెలియకపోయినా నేను నీ బిహేవ్ చూసే నీతో లివింగ్లో ఉండడానికి కూడా నేను రెడీ అయ్యాను. నీతో ఉన్న ప్రతి క్షణం నేను ఎంత హ్యాపీగా గడిపానో తెలుసా? ఇప్పుడేమో నన్ను కాదని ఇంకొక ప్రపోజల్ చూస్తున్నావు నువ్వు. ఛీ!
నువ్వంటే నాకు కూడా ఇష్టమే. అందుకేనా ఈ ప్రపోజల్ అంత ఇష్టంగా చూస్తున్నా? నీలో ఉన్న ప్రేమని బయటికి తీయడానికి ఇదంతా చేశా. అంటే మరి ఇదంతా ఏంటి మరి? రామ. హా? ఏంటి ఏమంటున్నా? నీలో ఉన్న విచిత్రమైన చిత్రాన్ని బయటికి తీద్దామని ఇదంతా చేశా. Idiot. ఇదంతా అబద్ధమా? వన్ మినిట్. అమ్మా, అరే నీకు మామయ్య కూతురు ఫోటో పంపించాను, ఒకసారి చూడు. ఇంకా అమ్మాయే ఫిక్స్, ఓకేనా? అమ్మా తననే చేసుకోవాలి. అమ్మా. అంతే, ఉంటా మరి, బాయ్. బాబోయ్, తినేంటి ఇలా ఇరికించింది? అంటే నువ్వు చిత్ర ప్రభావతి? అంటే మా అమ్మ నువ్వు ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు కదా? అంటే నువ్వు నాకు మరదలవుతావు కదా? ఆ? చెల్లి నవ్వుతాను. చెల్లా? నీ చెల్లెడు ఏంటి? ఏ ఏమవుతా? అంటే ఆ? అంటే అంటే ఏమవుతా? అంటే బావా అవుతావు. బావా. ఎందుకమ్మా ఈ నాటకాలు? నేను చెప్తే వాడు చేసుకుంటాడు కదా, దేనికి ఇవన్నీ? అది కాదత్తమ్మా, పెళ్ళంటే 3 ముళ్ళతో ఏర్పడే బంధం కాదు కదా, 2 మనసులు అర్థం చేసుకొని ఏర్పడే బంధం కదా అత్తమ్మా.